రాజగోపాలస్వామి దేవాలయం మన్నార్గుడి. ప్రపంచంలో విష్ణుమూర్తి క్షేత్రాల్లో ఈ దేవాలయానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. దీన్ని మొట్టమొదటి అభిమాన క్షేత్రం అని పిలుస్తారు. ఈ క్షేత్రంలో సాక్షాత్ శ్రీమన్నారాయణుల వారు కృష్ణుడి రూపంలో కొలువై ఉంటారు. హాయ్ గాయస్, ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను మన్నార్గుడి రాజగోపాల స్వామి దేవస్థానం యొక్క ఔటర్ వ్యూ. అదంతాని మనకి దివ్య దేశాలు అని చెప్పి వైష్ణవ సాంప్రదాయంలో ఉన్నాయి 108 దివ్య దేశాలు అని చెప్పి, అలాగే అదే వైష్ణవ సాంప్రదాయంలో అభిమాన క్షేత్రాలు అని చెప్పి కూడా 108 క్షేత్రాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటిది వచ్చేసి మన్నార్గుడి రాజగోపాల స్వామి దేవాలయం. ఈ దేవాలయం చూడడానికి చాలా బాగుంది. అలాగే లోపల దేవుడు విష్ణుమూర్తి కృష్ణుడి రూపంలో కొలువై ఉన్నాడు. అలాగే ఇక్కడ అమ్మవారిని సెంగమాల తాయారు అని చెప్పి పిలుస్తారు, లక్ష్మీదేవిని. చాలా అద్భుతంగా ఉంది ఈ దేవాలయం. మన్నార్గుడి అనే ఏరియాలో ఉంది ఈ టెంపుల్ వచ్చేసి. చాలా అంటే చాలా బాగుంది, ఒక్కసారి విజిట్ చేయండి. మొట్టమొదటి అభిమాన క్షేత్రం ఈ దేవాలయం తమిళనాడులో తిరువారూర్ డిస్ట్రిక్ట్లో మన్నార్గుడి అనే ఒక సిటీలో ఉంది. ఈ మన్నార్గుడి అనే సిటీకి చేరుకోవడానికి రైల్వే సౌకర్యం ఉంది. చెన్నై నుంచి మీకు డైరెక్ట్ ట్రైన్స్ ఉంటాయి. మీకు రెగ్యులర్ ట్రైన్స్ కావాలి అంటే దీనికి ఒక 35 కిలోమీటర్స్ దూరంలో తిరువారూర్ అనే జంక్షన్ ఉంది. ఆ తిరువారూర్ జంక్షన్ వరకు మనకి తమిళనాడులో మల్టిపుల్ ప్లేసెస్ నుంచి మీకు ట్రైన్స్ అవి దొరుకుతాయి, చక్కగా రావచ్చు. దీనికి దగ్గరగా ఉన్న ఎయిర్పోర్ట్స్ వచ్చేసి ట్రిచి ఎయిర్పోర్ట్, అలాగే మధురై ఎయిర్పోర్ట్, ఈ రెండు కూడా ఉంటాయి. ఈ దేవాలయం చుట్టుపక్కల మీకు మంచిగా అకామిడేషన్స్ అవన్నీ కూడా దొరుకుతాయి. అలాగే మంచి భోజనం హోటల్ కూడా ఉన్నాయి. ఏ ఇబ్బంది పడక్కర్లేదు, చక్కగా వచ్చి దర్శనం చేసుకుని అంతా చూసుకోవచ్చు. మీరు ఈ మన్నార్గుడి కోసం ప్రత్యేకంగా ప్లాన్ చేసుకోకపోయినా సరే చుట్టుపక్కల అన్ని ప్రదేశాలు కలిపి చూసేటప్పుడు కూడా ఈ మన్నార్గుడి క్షేత్రాన్ని దర్శించవచ్చు. తిరువారూర్ దగ్గర త్యాగరాజస్వామి దేవాలయం ఉంది. ఆ దేవాలయాన్ని దర్శనం చేసుకోవడానికి వచ్చే ప్రతి ఒక్కళ్ళు ఈ 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ మన్నార్గుడి రాజగోపాల స్వామి దేవాలయం మొట్టమొదటి అభిమాన క్షేత్రాన్ని దర్శించుకోవడం అస్సలు మిస్ కావద్దు. ఈ దేవాలయాన్ని దర్శించుకోవడానికి బెస్ట్ టైం ఏంటంటే వింటర్ సీజన్, డిసెంబర్, జనవరి ఆ టైంలో వస్తే మీకు చక్కగా చెమట అది లేకుండా చక్కగా వాతావరణం అది అనుకూలిస్తూ మనం ప్రశాంతంగా దర్శనం అది చేసుకోవచ్చు. 365 రోజులు ఎప్పుడు వచ్చినా పర్వాలేదు, కానీ కొంచెం వింటర్ సీజన్ అయితే బెస్ట్. పొంగల్ టైంలో ఈ దేవాలయాన్ని దర్శించడానికి అవాయిడ్ చేయండి, ఎందుకంటే చాలా ఎక్కువ మంది జనాభా విచ్చేస్తారు. అలాగే కృష్ణాష్టమి, ఇలాగా ధనుర్మాసం ఈ టైంలో కూడా చాలా ఎక్కువ మంది జనాలు ఈ దేవాలయాన్ని దర్శించుకుంటారు. కాబట్టి ఆ టైంలో కాకుండా వేరే టైంలో దర్శనాలు అవి ప్లాన్ చేసుకోండి. నార్మల్ డేస్లో అయితే కనుక ఈ దేవాలయ దర్శనం అరగంట నుంచి గంట లోపల అయితే అయిపోతుంది. చక్కగా మొత్తం అన్నీ చూడొచ్చు. వైష్ణవ పండితులైన 12 మంది ఆళ్వార్లు రచించిన నాలాయిర దివ్య ప్రబంధం అనే గ్రంథంలో కొన్ని విష్ణుమూర్తి క్షేత్రాల గురించి గుర్తించారు. వాటిని దివ్య దేశాలని పిలుస్తారు. ఈ దివ్య దేశాలన్నవి 108 క్షేత్రాలు ఉంటాయి. భూమి మీద 106 క్షేత్రాలు, అలాగే ఒకటి పాల సముద్రం, అలాగే వైకుంఠం అని చెప్పి మొత్తం 108 దివ్య దేశాలను గుర్తించారు ఈ గ్రంథం ప్రకారం ఆ 12 మంది ఆళ్వార్లు. ఈ దివ్య దేశాలలో స్థానం కల్పించిన కొన్ని విష్ణుమూర్తి క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో ఇవి కాకుండా ఇంకొన్ని విష్ణుమూర్తి క్షేత్రాలు స్వామివారి హృదయానికి దగ్గరగా, అంటే స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన క్షేత్రాలుగా కొన్ని ఉన్నాయి. అలాంటి వాటిని ఈ 108లో ప్రస్తావించలేదని చెప్పి కొంతమంది వైష్ణవ పండితులు ఆలోచించి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఆ క్షేత్రాలకి కల్పించడం కోసం ఇంకొక 108 క్షేత్రాలని అయితే గుర్తించారు. వాటిని అభిమాన క్షేత్రాలు అంటారు. ఈ అభిమాన క్షేత్రాలన్నవి విష్ణుమూర్తి హృదయానికి దగ్గరగా, అంటే ఆయనకి అత్యంత ప్రీతిపాత్రమైనవి అని చెప్పి ఈ అభిమాన క్షేత్రాలను గుర్తిస్తారు. అలాంటి అభిమాన క్షేత్రాల్లో ఈ రాజగోపాల స్వామి దేవాలయం ఏదైతే ఉందో మన్నార్గుడి అనే ప్రదేశంలో అది మొట్టమొదటిది. దివ్య దేశాల్లో మొట్టమొదటి క్షేత్రమైనది శ్రీరంగం రంగనాథ స్వామి దేవాలయం. అలాగే మన్నార్గుడి రాజగోపాల స్వామి అనేది అభిమాన క్షేత్రాల్లో మొట్టమొదటి దేవాలయం. అభిమాన క్షేత్రాలు అనేవి విష్ణుమూర్తి హృదయానికి దగ్గరగా ఉంటాయని చెప్పి చరిత్ర చెబుతూ ఉంటుంది. ఈ దేవాలయ గోపురం చూడడానికి అద్భుతమైన శిల్పకళా సౌందర్యంతో చాలా చక్కగా ఉంటుంది.
ఇలాంటి గోపురాలు 4 ప్రాకారాలు తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం 4 వైపులా ఈ గోపురాలు ఉంటాయి. ఈ గుడి బాహ్య ప్రాకారం అంతా చుట్టూ ప్రదక్షిణ చేయాలంటే చాలా ఎక్కువ సమయం అయితే పడుతుంది. ఈ దేవాలయం దాదాపుగా 10వ శతాబ్దంలో కట్టారని చెప్పి చరిత్ర చెబుతూ ఉంటుంది. ఈ దేవాలయాన్ని మొట్టమొదటగా నిర్మించిన వాళ్ళు కులోత్తుంగ చాళుక్యులు. ఆ తర్వాత 16వ శతాబ్దంలో తంజావూరు నాయకులు ఈ దేవాలయాన్ని ఇంకా విస్తరించారు. ఈ దేవాలయం చుట్టుపక్కల దాదాపుగా 9 పుణ్యతీర్థాలున్నాయి. ఒక్కొక్క తీర్థానికి ఒక్కొక్క పేరైతే ఉంది. అలాగే ఈ దేవాలయంలో దాదాపుగా 16 గోపురాలుండి 7 ప్రాకారాలు అయితే ఉన్నాయి. ఈ దేవాలయం అంతరాలయ ప్రాంగణం అంతా చక్కటి స్తంభాలు, ఆ స్తంభాలపై చక్కటి శిల్పకళతోటి చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ కాలంలోనే ఇంత అద్భుతమైన శిల్పకళతో ఈ దేవాలయాన్ని అయితే నిర్మించారు. ఈ దేవాలయంలో కృష్ణుడు చక్కగా సత్యభామ రుక్మిణి సమేతంగా మనకు దర్శనమిస్తాడు. అలాగే ఈ దేవాలయ ప్రాంగణంలో కృష్ణుడితో పాటు ఇంకా 24 దేవతామూర్తుల చిన్న దేవాలయాలు అయితే ఉన్నాయి. అవన్నీ చూసి చక్కగా దర్శనం చేసుకోవడానికి మనకు అరగంట నుంచి గంట సమయం అయితే పడుతుంది. మామూలు రోజుల్లోని పర్వదినాల్లో వాటిల్లో కొంచెం ఎక్కువ సమయం అయితే పడుతుంది. ఈ దేవాలయం ఉదయం దర్శనానికి 6 గంటలకు తెరుస్తారు. అలాగే 12:30కి మూసేస్తారు. తర్వాత మళ్ళీ 4:30కి తెరిచి 9 గంటల వరకు దేవాలయ దర్శనం వేళలు అయితే ఉంటాయి. పర్వదినాల వేళల్లో ఈ దర్శనాల వేళల్లో కొంచెం మార్పులు అయితే జరగచ్చు. మీరు వెళ్ళే రోజు యొక్క దర్శన వేళలు అవన్నీ తెలుసుకుని దర్శనానికైతే వెళ్ళండి. ఈ దేవాలయంలో అణువణువున శిల్ప సౌందర్యం కానీ, దేవతామూర్తుల విగ్రహాలు కానీ చాలా అద్భుతంగా ఉంటాయి. ప్రతి చోట ఆగి చూసి అంతా దర్శనం చేసుకుంటూ వెళ్ళండి. అలాగే ఈ దేవాలయంలో ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే, తమిళనాడులో చాలా దేవాలయాల్లో ఉంటుంది. అలాగే ఈ దేవాలయంలో కూడా ఈ స్తంభాల మధ్య మీకు కనిపించే అద్భుతమైన వ్యూ ఏదైతే ఉందో అది చాలా బాగుంటుంది. సో అలాగే ఈ దేవాలయంలో కూడా ఈ స్తంభాల మధ్య ఇవంతా అంతరాలయ ప్రాంగణంలో చుట్టూ ఉంటాయి. చక్కగా ఆస్వాదించండి అంతా. ఈ అభిమాన క్షేత్రాల్లో మనకి పూరి, సింహాచలం, భద్రాచలం, శ్రీకూర్మం, అలాగే కాలడి ఇలాంటి గొప్ప గొప్ప దేవాలయాలు ఉన్నాయి. 108 అభిమాన క్షేత్రాల్లో దివ్య దేశాలు వేరు, అభిమాన క్షేత్రాలు వేరు. దాంట్లో మొట్టమొదటిది రాజగోపాల స్వామి గుడి మన్నార్గుడిలో ఉంది. మీరిప్పుడు చూస్తున్న ఈ దేవాలయంలో క్రౌడ్ ఏదైతే ఉందో ఇదంతా ఒక పర్వదినం రోజు. నేను పొంగల్ రోజు వెళ్ళాను కాబట్టి ఇంతమంది క్రౌడ్ ఉన్నారు. ఎంతమంది క్రౌడ్ ఉన్నా సరే దర్శనం మాత్రం చాలా తొందరగానే కానిస్తున్నారు. ఎక్కడ ఆపడం కానీ ఏమీ చేయట్లేదు. ఏదైనా ప్రత్యేకమైన పూజలు, హారతి వేళల్లో తప్ప దర్శనం అయితే త్వరగానే సాగుతుంది.
ఈ దేవాలయం దగ్గర మీరు లోపలికి ఎంటర్ అయిన ప్రదేశం దగ్గర నుంచి దర్శనం చేసుకుని చుట్టుపక్కల అంతా చూసి మళ్ళీ తిరిగి బయటకు రావడానికి దాదాపుగా 1 కిలోమీటర్ దూరం అయితే నడుస్తారు లోపల. దేవాలయానికి ఆపోజిట్ రోడ్లోనే మీకు చక్కగా భోజనం, టీ, కాఫీ, టిఫిన్ ఇలాంటి వసతులన్నీ చక్కగా దొరుకుతాయి. మీరు ఎటువంటి ఇబ్బంది పడక్కర్లేదు. ఈ మన్నార్గుడి రాజగోపాల స్వామి దేవాలయం అనేది మీకు చక్కగా రోడ్ కనెక్టివిటీ, చుట్టుపక్కల ఉన్న మేజర్ సిటీస్ నుంచి మీకు బస్సులు కూడా దొరుకుతాయి. సో ఎటువంటి ఇబ్బంది పడక్కర్లేదు. మీరు ఇందాక నేను వీడియోలో చెప్పినట్టు కేవలం ఈ మన్నార్గుడి రాజగోపాల స్వామి దేవస్థానాన్ని దర్శనం చేసుకోవడానికి మాత్రమే కాకుండా చుట్టుపక్కల 100 నుంచి 150 కిలోమీటర్లో చాలా అద్భుతమైన క్షేత్రాలు ఉన్నాయి. మీకు ఇందాక చెప్పినట్టు తిరువారూర్ త్యాగరాజస్వామి దేవస్థానం కానీ, అలాగే తంజావూరు బృహదీశ్వరాలయం కూడా చాలా దగ్గరలోనే ఉంది. అలాగే ట్రిచి శ్రీరంగం దేవాలయం కూడా 150 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. కాబట్టి చక్కగా అన్నిటికీ కలిపి మీరు ఒకరోజు ప్లాన్ చేసుకోవచ్చు. ఇది గుడి బయట ఉన్న ధ్వజస్తంభం పైన చక్కగా ఒక చిన్న దేవాలయాన్ని కట్టారు. చూడండి ఎంత చూడముచ్చటగా ఉందో. ఇవండి నేను చూసిన మొట్టమొదటి అభిమాన క్షేత్రం మన్నార్గుడి రాజగోపాల స్వామి దేవస్థానం యొక్క విశేషాలు. నా వీడియోలో మీకు కొంత ఇన్ఫర్మేషన్ తెలిసిందని చెప్పి నేను ఆశిస్తున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ ఎంకరేజ్ చేయడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీమన్నారాయణ, జై శ్రీకృష్ణ.